నయీం కేసులో లీడర్ల అరెస్టుకు రంగం సిద్ధమైందా? డాన్తో లింకులున్న నేతలకు నోటీసులు సిద్ధమయ్యాయా? నోటీసులు అందుకోనున్న నేతలెవరు? విపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నేతలు కూడా ఆ లిస్టులో ఉన్నారా? నయీం కేసులో ఇప్పటి వరకు అధికారులను, చిన్న స్థాయి లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక బడా నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలున్న ప్రజా ప్రతినిధులకు 1-2 రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీజీపీ నివేదిక ఆధారంగా డాన్తో లింకులున్న లీడర్లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నయీం కేసుకు సంబంధించి అరెస్టులకు సంబంధించి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే నయీం కేసులో సిట్ అధికారులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 92 కేసుల్లో 88 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా వచ్చేసి నయీం అనుచరులు, నయీంతో పాటు సంబంధాలు, తమ కార్యకలాపాలు కొనసాగించినటువంటి వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే నయీం ఎన్కౌంటర్ తర్వాత ఏదైతే డైరీ స్వాధీనం చేసుకోవడం జరిగింది, డైరీ ఆధారంగా పోలీసులు పూర్తి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అధికార పక్షం తర్వాత ప్రతిపక్షం సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా నయీం తన డైరీలో స్పష్టంగా రాయడం జరిగింది. ఆ దిశగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు గత 2-3 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు ఇప్పటికే 41 తర్వాత 160 కింద కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో కూడా దాదాపు 2 ఎమ్మెల్యేలతో పాటు 2 ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు నగరానికి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రికి కూడా నోటీసులు ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా ఇప్పటికే డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటినన్నింటినీ పరిశీలించిన మీదట దాదాపు 50% వరకు మాత్రమే నయీం చేసినటువంటి ఆగడాలకు సంబంధించినటువంటి ఆస్తులను మాత్రము రికవరీ చేశారు. మరో 50% పైగా కూడా ఆస్తులకు సంబంధించిన విషయంలో కొద్ది వరకు నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల్లో 160 సిఆర్పీసీ కింద కానీ లేకుంటే 41 సిఆర్పీసీ కింద కూడా నోటీసులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు 41 కింద నోటీసులు ఇస్తే ఖచ్చితంగా వారిని విచారణ పేరుతో పిలిపించి విచారించిన తర్వాత వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా లేదా అనే విషయం పైన మాత్రము ప్రస్తుతం సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు. 160 సిఆర్పీసీ కింద ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారిని విచారించిన తర్వాత వారిని రిమాండ్ పెట్టడమా లేకుంటే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనే విషయం పైన కూడా నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రధానంగా సైబరాబాదు తర్వాత వచ్చేసి భువనగిరి ప్రాంతంలో ఓ మాజీ మంత్రి నయీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దాదాపు 18 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో ఒక వ్యాపారిని బెదిరించి అతని నుండి 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడనే విషయం పైన కూడా నయీం తన డైరీలో రాసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. దాని ఆధారంగానే పూర్తిగా సిట్ అధికారులు కూడా దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే కొద్ది మందిని ఏదైతే భువనగిరి ప్రాంతంలోను తర్వాత రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 4 ఎంపీటీసీలను అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు వారందరూ కూడా ఎమ్మెల్యేలకు అనుచరులు తర్వాత ఈ ఒక మాజీ మంత్రికి కూడా అనుచరులుగా కూడా భావించడం జరుగుతుంది. అయితే కొన్ని ఏదైతే నయీం చేసినటువంటి ఆగడాలకు సంబంధించిన విషయంలో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందని ఇప్పటికే మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగా పోలీసులు కూడా పూర్తి సమాచారం ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా దర్యాప్తు కూడా పూర్తిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే సిట్ అధికారులు మాత్రం ఇప్పటికే ఎందుకంటే సిట్టు నాగిరెడ్డి దాదాపు 22 మందితో కూడా బృందం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కొద్దిగా సిట్ అధికారుల పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే డీజీ స్థాయి అధికారి అయితే ఖచ్చితంగా దీని దర్యాప్తు మరింత పదునుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే డీజీ స్థాయి అధికారి అయినటువంటి అంజనీ కుమార్ను కూడా 2 రోజుల క్రితం ఆయన్ని సిట్ బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఆయనతో పాటు మరో 4 ఐపీఎస్ అధికారులను కూడా కేటాయించి దీన్ని పూర్తి దర్యాప్తు చేసి ఎవరైతే నయీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని నయీం యొక్క ఏదైతే ఆస్తులకు సంబంధించిన విషయంలో బెదిరింపులకు దిగారో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరో 2 రోజుల్లో కూడా వారందరికీ 2 దఫాలుగా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు ఇప్పటికే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒక మాజీ మంత్రి కూడా నగరంలో లేకోకుండా బయటకు వెళ్ళినట్లు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. తనపైన కూడా
ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచి తన యొక్క ఎక్కడైతే తన ఆగడాలు చేశాడు ఏంటనే విషయం పైన కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వారి ఫిర్యాదు మేరకే ఈ యొక్క ప్రాసెస్ కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే దాదాపు 32 మంది బాధితులు కూడా తనపై ఫిర్యాదు చేయడం జరిగింది. తన అనుచరులు తమపై దాడి చేసి తమకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్లన్నింటినీ కూడా కబ్జా చేశారు. దీనిపైన ఖచ్చితంగా పూర్తిగా దర్యాప్తు చేయాలని కూడా ఓవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు కొద్దిమంది రాజకీయ నేతలే వాళ్ళే బయటకు వచ్చి తమకు నయీంతో సంబంధాలు ఎటువంటి విధంగా లేవు, కావాలనే మాపై నిందలు వేస్తున్నారంటూ తనంతకు తను వాళ్ళు వచ్చి మీడియాలో మాట్లాడడం, అంతేకాకుండా పోలీసులను కలవడం, డీజీపీకి ఫిర్యాదు చేయడం ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్పై ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. జ్యోత్స్న. ఓకే, రైట్ ప్రవీణ్. ఇక పోలీస్ నోటీసులు రెడీ అయ్యాయని తెలుస్తోంది. పోలీస్ నోటీసులు రెడీ అయ్యాయని తెలుసుకున్న నేతలకు గుబులు పట్టుకుంది. నయీంను అడ్డు పెట్టుకొని దందా చేసిన లీడర్లు ఇప్పుడు వణికిపోతున్నారు. పోలీసుల లిస్టులో ఎవరి పేరు ముందుగా తెరపైకి వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేయడం కాకుండా తెలంగాణ కోసం పదవులు వదిలిపెట్టి ప్రాణాలకు త్యాగానికి సిద్ధపడి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం 20 ఏళ్ళుగా నేను చేసింది అందరికీ తెలుసు. సెటిల్మెంట్ కాదు కదా, రౌడీజానికి పూర్తి వ్యతిరేకం మీకు తెలుసు. నల్గొండ 2 ఏళ్ళ వరకు నల్గొండ టౌన్లో రౌడీజం అనేది లేదు. ఇన్ని రోజులు ఆలస్యం చేసే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మేము ఎటువంటి తప్పు చేయలేదు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలకు నీ సొంత పేపర్లో లీకులు ఇచ్చి రాపియడం కాదు. మేము తప్పు చేసినట్టయితే నువ్వు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధమే. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నయీంను వాడుకున్నట్టు ఇక్కడ మా మున్సిపల్ కౌన్సిలర్ డైరెక్ట్గా ఫోన్ చేసిన ఆయన పేరు మీద వచ్చి బెదిరించిపోయాను. ఇప్పుడున్న ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ భర్తని మీ ఎమ్మెల్యేని 5-6 రోజులలో మర్డర్ చేస్తున్నాం, నువ్వు మారుతావా లేదా బాయ్ సాబ్ చెప్పిండు. మీ ఇద్దరిని అన్నదమ్ములు ఇద్దరిని చంపేస్తున్నావు, భువనగిరిలో ఈ విధంగానే మార్పించినాం, నువ్వు మారకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి మా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ భర్త శివధరెడ్డి గారి దగ్గర పోయి ఆయన తీసుకుపోయి కాంప్లైంట్ ఇప్పించిన ఎన్నికల తర్వాత. తెలంగాణ కోసం పోరాటం చేయడం ఓకే, నయీం కేసులకు సంబంధించి ఆల్రెడీ అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి విడతలో 2 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలకు నోటీసులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక క్లియర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మనకు అందించేందుకు మా రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ.